నా పేరు డి యశోధర. నేను హెల్త్ అండ్ వెల్నెస్ మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు జబ్బులు వస్తున్నాయి సొసైటీలో, ఇంత వేగంగా జబ్బులు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, మిడిల్ ఏజ్ టు ఎయిదర్ పూర్ ఆర్ రిచ్, ఎవర్ మేబీ, అందరికీ జబ్బులు వస్తున్నాయి. ఎందుకు? బాడీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా మీరు ఫ్యాట్ అని మెడికల్ సైన్స్ చెప్తుంది, ఒబేసిటీ ఉంటే. కానీ మెడికల్ సైన్స్ చెప్పేది ఫ్యాట్ అని అంటారు. కానీ దీని ప్రకారం చూసుకుంటే ఇది ఇన్ఫ్లమేషన్ బాడీలో. ఎందుకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది అని ఆలోచించండి. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్స్లో హై గ్లిసమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్స్, ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నటువంటి పల్సెస్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది అంటే మార్కెట్లో ఏది దొరికితే అదే తీసేసుకుంటున్నాము, అదే మంచిదని ఒక భ్రమ సృష్టించుకుంటున్నాం మనకు. కానీ అది కాదనమాట. రైతుల దగ్గర ఓల్డ్ ప్రాక్టీసెస్తో చేసిన రైతుల దగ్గర ప్రాక్టీసెస్ చేసినటువంటి ధాన్యం, రైస్ కావచ్చు, మీరు రాగులు కావచ్చు, కందిపప్పు కావచ్చు, అలాంటివి తీసుకుంటే మీకు ఎటువంటి ఇన్ఫ్లమేషన్ బాడీలో రాదు. దాని గురించి డీటెయిల్డ్ డిస్కషన్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇస్తాను. కానీ ఇప్పుడు ఎందుకు ఇన్ని బాడీస్, 70% ఆఫ్ ద బాడీస్ ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే గట్లో మీరు తీసుకున్నటువంటి ఆహారం డైజెస్ట్ అవ్వడం లేదు, బికాస్ ఆఫ్ హై గ్లిసమిక్ ఇండెక్స్ అనమాట. ఈవెన్ డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ హై గ్లిసమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్స్ వల్ల. షుగర్ తీసుకుంటే కూడా అంత పెద్ద డేంజర్ కాదనమాట. కానీ గ్లిసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటా అంటే లోపల ఏమవుతుంది, అది డైజెస్ట్ కాక 70% ఆఫ్ ఫుడ్ అక్కడే ఉండిపోతుంది. అప్పుడు అదేమవుతుంది, ఫెర్మెంట్ అయ్యి పారాసైట్స్ డెవలప్ అవుతాయి. పారాసైట్స్ డెవలప్ అయితే లోపల గట్ మైక్రోబయామ్లో డెవలప్ అవుతాయి అన్నమాట. అప్పుడు అదేమవుతుంది, మనం తిన్న ఆహారము పారాసైట్స్ తిని అవి ఎగ్స్ రిలీజ్ చేస్తాయి. ఈ రోజు ఉన్నటువంటి పారాసైట్స్ డబుల్ త్రిబుల్ అయిపోతాయి. అవి మామూలుగా రోజు తీసుకునే ఆహారం 3 పూట్ల తీసుకునేవారు అవి కూడా కొంచెం తీసుకుంటాయి అనమాట. అప్పుడు ఏమవుతాయి, డెవలప్ అయ్యి ఎగ్స్ రిలీజ్ చేసి దాని నుంచి వచ్చే పూప్, ఎవరైనా లోపల బ్యాక్టీరియా పూప్ డెవలప్ చేస్తుంది. ఆ పూప్ ఏమవుతుంది, మీకు యాసిడ్స్ డెవలప్ అయిపోయి ఇన్ఫ్లమేషన్, దట్ ఈజ్ ఇన్ఫ్లమేషన్ డ్యూ టు పారాసైట్స్. కాబట్టి ఈ విధంగా మీకు సైన్స్ చెప్తాంది, మెడికల్ సైన్సే చెప్తాంది పారాసైట్స్ ఇన్ యువర్ గట్ అని. ఆ పారాసైట్స్ ఎప్పుడు తగ్గుతాయి అంటే మీరు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఫైటిక్ యాసిడ్ తక్కువగా ఉన్నటువంటి పల్సెస్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు దీని నుంచి తగ్గడానికి ప్రయత్నం అవుతాయి. కాబట్టి ఇవి ఒక 40 సంవత్సరాల క్రితం రైతులు చేసే ప్రొసీజర్స్ మర్చిపోయి ఇప్పుడు మెకనైజేషన్ వచ్చేసి ఫాస్ట్ యుగం అనుకొని మిషన్లతో కొట్టేసి మార్కెట్లోకి వచ్చేసి గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం మనకు దొరుకుతూ చిన్న పిల్లలు కూడా జబ్బుల పాలన పడుతున్నారు. ఇది మా ఎన్జిఓ ఒక రీసెర్చ్ చేపట్టింది. 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రొసీజర్స్ మేము రివైవ్ చేశాము. లో గ్లిసమిక్ ఇండెక్స్ ఫుడ్స్, లో ఫైటిక్ యాసిడ్ ఫుడ్స్ డెవలప్ చేశాము. మేము చాలా క్లినికల్ ట్రయల్స్ కూడా చేశాము. అందరికీ డయాబెటిక్, షుగరు, మోకాలు నొప్పులు అన్నీ తగ్గినాయి అనమాట. కావాలంటే మీరు వచ్చి ఒక 5 days మా దగ్గర ఉండి మీ ఆరోగ్యాన్ని చూసుకోవచ్చు కూడా. ఇది ఛాలెంజ్ అనమాట. కాబట్టి రైతులు ఈరోజు డాక్టర్లు, రైతుల దగ్గర దొరికేటువంటి పదార్థం బ్రహ్మ పదార్థం, అమృతం. అంటే ఆ ప్రొసీజర్స్ మేము రైతులకు ఇస్తాము, ఎట్లా చేయాలి అనేది. ఎవరైనా కలిపి ఒక 10 కుటుంబాలు కలిసి ఒక రైతుని అడాప్ట్ చేసుకొని మీరు బాగుండండి, సమాజం బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు. ఇది మా ఎన్జిఓ తరఫున మేమిచ్చే మీకు ఒక విన్నపం. ఆలోచించండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా పేరు దొమ్మలపాటి యశోధర. 9440217488.